ఫ్రెండ్స్, నేను ఇక్కడ చింతల్ ఇంద్రసింగ్ నగర్ వచ్చాను. ఇక్కడ మనకు అక్కడ జేవిఆర్ ప్రింటర్స్ అనే షాపు కనిపించిందండి. ఇక్కడ చూసారా, జేవిఆర్ విజయ్ గుప్తా 98668429 నంబర్ కూడా ఉంది. ఇక్కడ ఏమేమి ప్రింటింగ్ చేస్తారని ఉంది. క్యాప్షన్, టేబుల్, స్క్రీన్ ప్రింటింగ్, ఆల్ ఇండస్ట్రియల్ ప్రింటింగ్ ఉంది. మనం ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాము. జేవిఆర్ ప్రింటర్స్ అండ్ ఇక్కడ షాప్ ఉంది, చూద్దాము. షాప్లోకి వెళ్తున్నామండి. చూడండి, షాప్ వచ్చేసి జేవిఆర్ ప్రింటర్స్. ఈ జేవిఆర్ ప్రింటర్స్ ఇక్కడ వచ్చేసి ఏమేమి ప్రింటింగ్ చేస్తారంటే చూడండి, మీరు ఇక్కడికి వచ్చేసినట్టయితే ఫ్యాన్స్, టేబుల్స్ ప్రింటింగ్ చేస్తూ ఉంటారు. మీరు జేవిఆర్ ప్రింటర్స్ లోపలికి వెళ్ళి ఒకసారి వాళ్ళని అడుగుదాము, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటనేది ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాము మనము. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రన్స్ అవుతున్నామండి. చూడండి, జేవిఆర్ ప్రింటర్ షాప్ లోకి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే వర్కర్స్ మినిమం 20-25 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రింటింగ్ అండ్ ఇంకా షాప్ లోకి ఒక మన అవసరం వచ్చే ఫ్యాన్ కి సంబంధించిన ప్రింట్లు చేస్తున్నారు. అండ్ టేబుల్స్ ప్రింట్, మళ్ళీ చిన్న చిన్న కంపెనీ ప్రింట్లు చేస్తున్నారు. వీళ్ళని అడిగి ఒకసారి అయితే మనము తెలుసుకుందాము. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? చింతల్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారా మీరు? మీకు ఏంటంటే ఇక్కడ చేయడానికి బెనిఫిట్స్ ఏంటి? టైమింగ్స్ బాగున్నాయి. ఓకే, దూరం వెళ్ళాలంటే టైమింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ పర్వాలేదు, 9:30 to 5. ఓకే, ఇంత ముందు ఎక్కడైనా పని చేశారా? లేదు, ఫస్ట్ టైమా? ఓకే, మీరు టైమింగ్ ఏంటంటే మీ ఆఫీస్ టైమింగ్? 9:30 to 4:30. కానీ అందరిది 5:30. అందరిది 5:30. ఓకే, మీకు హాఫ్ అన్ అవర్ ముందండి. ఓకే, మీరు చెప్పండి మేడం, మీ పేరు ఏం పేరు? సుమలత అండి. సుమలతనా? ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? మాది ఓన్ అండి, 10 ఇయర్స్ నుండి ఇక్కడనే చేస్తాం. ఓన్ అంట సార్, ఓన్ కంపెనీ ఓనర్ అంట మేడం. సార్ ఒకసారి మాట్లాడండి. ఓకే, మీరు ఏమేమి చేస్తుంటారు మేడం? ప్రింటింగ్, మెయింటెనెన్స్, మొత్తం అన్ని A to Z అన్ని చూసుకుంటాను. ఓకే, ఏ కంపెనీ చేస్తుంటారు మేడం? ఉషా, ఓరియంటల్, క్రాంప్టన్, అన్ని బ్రాండ్లు కొడతామండి ఇక్కడ. అన్ని బ్రాండ్లు అండి. ఉషా కంపెనీ అండి, చూడండి, ఉషా కంపెనీ కూడా ప్రింట్ కొడుతున్నారు. అవెల్స్ కూడా అవుతుందండి. ఇంకా చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వీళ్ళ ఎంప్లాయ్మెంట్స్ ఎంత మందికి ఇస్తున్నారు? చూడండి, ఇక్కడ 20-25 మెంబర్స్, 20-25 మెంబర్స్ ఉంటారండి ఇక్కడ. అవునా? జెంట్స్ 10 మెంబర్స్ ఉంటారు. ఓకే, మీకు ఎక్కడెక్కడ ఏరియా సప్లై అవుతుంటాయండి? ఇక్కడ మొత్తం సుభాష్ నగరా? అవునండి. ఓకే, ఇంకా వేరే ఒకసారి చూడండి, ఎట్లా ప్రింట్ చేస్తారో ఒకసారి చూపియండి, పబ్లిక్ కూడా తెలియాలి. చూపియండి మేడం, విశాఖ ఎలా ప్రింట్ చేస్తారో. ఇంకొకరిని అడుగుదాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కరీంనగర్ అంట మేడం. కరీంనగర్ నుంచి ఇక్కడ వచ్చి పనిచేయడానికి చాలా ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం? 5 ఇయర్స్ అవుతుందంట. మీకు ఇక్కడ చేయడానికి ఏంటి కారణం ఏంటి మేడం? పార్ట్ టైం లాగా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక టైం పాస్ కోసమని వచ్చి చేస్తున్నారు. ఓకే, అవునా? మీకు శాలరీ ఎంత ఇస్తారండి మీ సార్? నాకు 10,000 వస్తుందండి. ఓకే, మీకు ఇంకా ఏం ఇక్కడ చేయడానికి బెనిఫిట్స్ ఏమున్నాయి? ఈఎస్ఐ, పిఎఫ్ ఏం బెనిఫిట్స్ ఉన్నాయండి? ఈఎస్ఐ, పిఎఫ్ ఏం లేదు, కానీ టైం పాస్ కోసమని వచ్చి చేస్తున్నాం. దగ్గర ఉంది, ఇల్లు పక్కనే ఉందనేసి చేస్తుంది. అవునా? ఇంకొకరిని అడుగుదాం రండి. ఇక్కడ అవెల్స్ అంటే అవెల్స్ ప్రింటింగ్ చేస్తున్నారు. మేడం, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు మేడం? 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారా? ఓకే, మీరు ఇక్కడ చేయడానికి కారణం ఏంటి మేడం? ఏం లేదండి, పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ. లేడీస్ కి ఏంటంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకు, ఏదో ఒక పని చేసుకోవాలని ఉంటుంది కదా, దానికోసం అని. అవునా? చేస్తాం. ఓకే, మీకు ఇక్కడ చేయడం ఏదమ్మా ఎలా ఉంది? మీకు ఇక్కడ బాగుందా? ఇంకా మీ ఓనర్ మేడం అన్ని మంచిగా చూసుకుంటారా? ఫెసిలిటీస్ చూసుకుంటారు, అన్ని చూసుకుంటారా? అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. వర్కర్స్ అని తేడా అసలు చూపించారు. తేడా ఏముండవు, అంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారంట ఓనర్. చూడండి, వినండి. ఓకే, ఏ కంపెనీ చేస్తుంటారు మీరు ఇక్కడ? ఇది ఫ్యామిలీ షోకప్ అండి. అవునా? ఓకే, కంపెనీ నుంచి వస్తారు. ఓకే, దీన్ని ప్రింట్ చేస్తారు అనమాట. ఓకే, చూపించండి నాకు ఒకసారి. అవెల్స్ అంటండి, అవెల్స్ కంపెనీ నుంచి చేస్తారంట. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మాది ఒంగోలు అండి. ఒంగోలు నుంచి వచ్చారంట. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు మేడం? 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ చేస్తున్నారా? ఓకే, ఒకసారి అయితే మనము
చూపించండి ఒకసారి ఎక్కడెక్కడ ఏమి ప్రింటింగ్ చేస్తున్నారో చూపించండి. చూపించండి ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూపించండి. ఇక్కడ కూడా చూడండి, ఇంకేదో ఉందండి. ఇక్కడ అంతా స్టోరేజ్ రూమ్ ఉందండి. స్టోరేజ్ ఇక్కడ అన్ని ఉషా కంపెనీ స్టోరేజ్ ఉందండి. ఉషా కంపెనీ అండ్ క్రాంప్టన్ అండి. క్రాంప్టన్ కంపెనీ కూడా చేస్తున్నారు చూడండి. క్రాంప్టన్ కంపెనీ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే క్రాంప్టన్ కూడా చేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ నుంచి అన్ని షిఫ్టింగ్ అవుతుంటాయి. మనం ఇప్పుడు వాళ్ళ ఓనర్ సార్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నామండి. చూడండి, సార్ను కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ ఆఫీస్కి వచ్చాము. హాయ్ సార్, నా పేరు ప్రవీణ్ సార్. మాది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మా ఛానల్ వచ్చేసి @ప్రవీణ్ సాయి 9662. సార్ను ఒకసారి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. జేవిఆర్ ప్రింటర్స్ ఓనర్స్ అండి. మాట్లాడదాం ఒకసారి. సార్ ఇది పెట్టుకోండి సార్, ఒకసారి మాట్లాడండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కంపెనీ నడిపిస్తున్నారండి? దాదాపు 25 సంవత్సరాల నుంచి 25 ఇయర్స్ నుంచి రన్నింగ్ అవుతుంది. ఎక్కడెక్కడ సప్లై చేస్తుంటారు? ఇది మేము సప్లై ఏమి ఉండదు మా దగ్గర. కంపెనీ ఆర్డర్స్ ఉంటాయి, వాళ్ళే ఇక్కడ ప్రింటింగ్ చేస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. మాకు సప్లై అనేది ఏమి ఉండదు, డిస్పాచెస్ ఉండవు. వాళ్ళే ఇస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. ఓకే, ఈ కంపెనీ పెట్టడానికి మీకు ఏంటి కారణం ఏంటండి? ఏం లేదు, మనం వర్క్ ఇందులోనే జాబ్ చేయడం జరిగింది. జాబ్ చేసుకుంటా మూమెంట్ స్టార్ట్ చేసి మంచి ఇక అందరితో బిజినెస్ మంచి చేసి క్వాలిటీ అది ఇచ్చే వరకు మనకు మంచి మూమెంట్ ఉంది. అవునండి. ఇది మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నాకు స్టడీ ఏం లేదు. ఇది లైన్ అంటేనే ఇంకా చిన్నప్పటి నుంచి కష్టపడాల్సిందే కదా. జాబ్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచో జాబ్ చేస్తుంది. ఒక 2000 స్టార్ట్ చేసిన బిజినెస్. 2023 ఇయర్స్, ఇప్పుడు 23 ఇయర్స్ ఇందులోనే ఇదే లైఫ్. ఇది జాబ్ చేయడం, ఇదే ప్రింటింగ్ లైన్ నుంచి ఇట్లా రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడ సప్లై చేస్తుంటారండి? ఇక్కడ వచ్చేసి మన బాలనగర్, జీడిమెట్ల అండ్ ప్రశాంత్ నగర్, సుభాష్ నగర్, ఈ 4-5 ఏరియాల నుంచి బాగా వస్తుంది. అవునండి. మీరు ఈ కంపెనీ టైమింగ్ ఏంటంటే? ఇది వచ్చేసి మార్నింగ్ 9:30 to 5:30 ఉంటుంది. 8 hours జాబ్ ఉంటుంది. ఓకే, హాలిడే ఉంటుందండి? సండే హాలిడే ఉంటుందా? ఎంతమంది పని చేస్తున్నారు మీ దగ్గర? దాదాపు ఇప్పుడు ఇది ఎండాకాలం అంటే ఎండాకాలం కాబట్టి మనకు వర్క్ కొంచెం ప్రెషర్ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే ఒక 10 మంది పెరుగుతారు, 25 మంది వరకు ఉంటారు ఇప్పుడు టోటల్. ఓకే, మళ్ళీ ఆఫీస్ వస్తే కొంచెం తక్కువ అవుతుంది. అవునా, మీరు ఏమైనా చూపిస్తారా మీ కంపెనీ యొక్క డీటెయిల్? అంటే మీ కంపెనీ ఎంప్లాయీస్ అవన్నీ చూపిస్తారా కొంచెం? ఓకేనా, సార్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారంట పూర్తిగా. విందాం, చూద్దాం, రండి. సార్ మైక్ దగ్గర పెట్టుకోండి సార్. చెప్పండి సార్, మీకు ఎవరెవరు ఏమేమి చేస్తుంటారు కొంచెం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ అంటే ఇది వచ్చేసి ఇది లోపల ఇట్లా జిగ్ ఉంటుందండి. చూపించండి సార్. ఫ్యాన్ కి సంబంధించింది ఇట్లా పైన వస్తుంది, కెనోపీ అంటారు దీన్ని. కెనోపీస్ మీద ప్రింటింగ్ నడుస్తుంది. ఇది వచ్చేసి మనకు 3 లేడీస్ ఉంటారు ఇక్కడ. 3 మెంబర్స్ ఉండాలి. ఒక ఆమె అందులో పెట్టడం జిగ్గు, ఇది దీనికి సంబంధించిన జిగ్గు తయారవుతుంది. దాంట్లో పెట్టేసి దీనికి ఎటువంటి కరెంటు, ఎటువంటి హార్డ్, చాలా సింపుల్ మూమెంట్ ఉంటుంది. ఇట్లా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనం ప్రింట్ ఇలా వస్తుంది. అవునండి. ఓకే, ఇది క్రాంప్టన్ వాళ్ళది. ఓకే, ఇవన్నీ ఒరిజినల్ బ్రాండ్స్. ఒరిజినల్ బ్రాండ్ వాళ్ళే తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటండి? ఇది వచ్చేసి సేమ్ అదే ప్రాసెస్ కంపెనీ విధంగా. ఇది వచ్చేసి మనకు దీనికి సంబంధించిన జిగ్గు దీనికి ఉంటుంది, సేమ్ ప్రాసెస్. ఈ మిషన్ వచ్చేసి అంతే ఇది ఉంటుంది. ఇది వచ్చేసి ఉషా ప్రింటింగ్ అండి. ఉషా చూపించండి సార్ ఒకసారి. ఉషా బ్రాండెడ్ కంపెనీ. కెమెరాలో దీనికి వచ్చేసి 2 sides ప్రింటింగ్ ఉంటుంది. 2 sides? ఓకే, 2 sides ఉంటుంది. ఇది ఇట్లా ఇలా ఉంటుంది. ఓకే, అక్కడ ఏంటంటే అక్కడ ఒకసారి ఇది కూడా ఉషా అంటే ఉషా వాళ్ళు సీజన్ వైజ్ బిజినెస్ కాబట్టి ఫుల్ క్వాంటిటీ ఉంటుంది ఈ మధ్య. దాని దగ్గరగా ఇది కూడా ఉషా అనే ప్రింట్ నడుస్తుంది. ఇక్కడికి వచ్చే వరకు నాబ్స్ ఉంటాయండి. చూపించండి సార్, నాబ్స్ అంటే చూపించండి మెల్లగా. ఈ విధంగా ఉంటుంది. ఇది ఇట్లా ప్రింటింగ్ వస్తుంది.
నాబ్స్ అంటారు అంటే ఫ్రిడ్జ్ లోపల నార్మల్ మెనూ వర్షన్ ఇట్లా ఉంటుంది ఆఫ్. ఇది దానికి సంబంధించిన మోల్డ్ అండి ఇది. ఓకే ఇక్కడ ఇవి వచ్చేసి మన ఫ్యాన్ కి సంబంధించిన టేబుల్ ఫ్యాన్, పెడెస్టల్ ఫ్యాన్ ఈ విధంగా ఉంటుంది కదా. ఓకే ఈ విధంగా. ఓకే నేమ్స్ ఇట్లా ఇది దానికి సంబంధించి ఒకటి కంపెనీ పేరు ఇట్లా హెవెల్స్ ఓకే హెవెల్స్ కానీ బజాజ్ కానీ యాంకర్ కానీ ఏదైనా సరే ఇలాంటి ప్రింటింగ్ అంతా ఈ విధంగా జరుగుతుంది. అవునండి. మీరు ఇంకా ఎన్ని కంపెనీలు చేస్తుంటారు? మరి టోటల్ దాదాపు వచ్చి ఒక 20 కంపెనీలు 20 కంపెనీలు ఉన్నాయండి. కంపెనీలు వాళ్ళు ఆల్రెడీ కంపెనీ బ్రాండ్స్ వర్క్ చేస్తారు. ఇక్కడికి మనకి ఇంటికి ఇన్నోస్ ఇస్తారు, ప్రింటింగ్ చేసి ఇవ్వాలి. ఇవి ఇక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళు పంపిస్తారు. దాని ప్రకారంగా మళ్ళీ మనం ప్రింట్ చేసేసి వాళ్ళకి పంపించేయాలి. వాళ్ళు అక్కడ నుంచి ఫ్యాన్స్ తయారు చేసుకొని అసెంబ్లీ చేసుకొని వాళ్ళ కంపెనీ సేవెల్స్ కంపెనీ వాళ్ళకి సప్లై చేస్తారు వాళ్ళకి కూడా. ఓకే ఇంకా ఇది ఇంకేముందండి? ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందండి. ఇది స్టోరేజ్ అండి? స్టోరేజ్ కాదండి, ఇప్పుడు ఏదైతే మనకు అక్కడ ప్రింటింగ్ జరుగుతుందో ఓకే ఆ ప్రింటింగ్ దాన్ని ఆ అట్టల మీద పెడతారు కదా అవును. ప్యాడ్స్ మీద, అది డ్రై కావడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఓకే అవి అది డ్రై ఎమ్మటనే కాదు. ఓకే నేమ్స్ ఒక 3 మినిట్స్ పడుతుంది. ఆ 3 మినిట్స్ మనకు ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెడతారు. ఓకే ఇలా పెట్టి ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉంటారు. ఓకే ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఈ విధంగా ఇట్లా ఎత్తేసి మళ్ళీ మనకి కింద కాకుండా ఈ ప్లేస్ ఇట్లా తయారు ఓకే ఇట్లా పెట్టేసుకొని ఇలాంటి పెద్ద కవర్ ఉంటది. ఓకే ఈ కవర్ లో ప్యాక్ చేస్తే మనకి ఈ విధంగా ప్యాక్ అవుతుంది. ఆల్రెడీ ప్రింటెడ్ ఇది. ప్రింట్ చేసి ఈ విధంగా ప్యాక్ చేసి మళ్ళీ ఆటోలో వేసుకుంటాం. ఈ రెండు అలా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రింటింగ్ సంబంధించింది. ఇది చూడండి మనకి ఎక్స్పోజింగ్ టేబుల్ అంటారు. ఓకే ఇది సిస్టమ్ లో డిడిపి వర్క్ అంటుంది. ఈ వర్క్ చేయించుకొని వచ్చి మనకి ఇలా స్క్రీన్స్ ఉంటాయి. ఓకే స్క్రీన్ ప్రింటింగ్ యాక్చువల్లీ స్క్రీన్ ప్రింటింగ్ అంటే దీనికి మనం ఈ విధంగా ఎక్స్పోజ్ పెట్టేసి ఇది ఎక్స్పోజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే నేను మీకు తర్వాత పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వర్క్ కాబట్టి ఇలా వచ్చేస్తే దీన్ని మనం కొడితే ఎక్కడ కొట్టినా అక్కడ ప్రింట్ వస్తుంది. ఓకే ఇక్కడ ఇది అంతా మన స్టోరేజ్ అండి. స్టోరేజ్ చూడండి అండి. ఎవరు మాల్ ఎక్కడ మాల్ మిక్స్ కాకుండా ఈ విధంగా దీన్ని ప్లాన్ చేసుకొని, ఇది యాక్చువల్ వచ్చేసి షాప్ ఓన్ అండి మాది. ఓకే మొన్న దాకా ఒక 15-20 ఇయర్స్ కిరాయికి ఉంటుండే. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఓన్ గా తీసుకున్నాం. ఓన్ గా తీసుకున్నాక నాకు నచ్చిన డిజైన్స్ ప్రకారంగా నేను మా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కొంచెం ఈ విధంగా ప్లాన్ చేసుకొని చేసాము. ఇలా వస్తుంది. ఇది షో కప్స్ ఇందాక చూపించాను కదా, హెవెల్స్ వాళ్ళ షో కప్స్. ఇలా వస్తే స్టాక్ వస్తుంది. ఈ విధంగా ఎక్కడక్కడ మాల్ ఉంటుంది. ప్రింట్ అయినాయి. ఇప్పుడు నాప్స్ అనేది ఈ విధంగా బ్యాగ్స్ లో వస్తాయి. ఓకే నాప్స్ ఈ విధంగా వస్తాయా? ఓకే ఆఫీస్ రూమ్ లోకి వెళ్దాం. సార్ ఇక్కడ మీ ఎంప్లాయీస్ కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా కమ్యూనికేషన్ ఉంది, మీకు ఎలా కోఆపరేట్ చేస్తారు, ఎవరెవరు ఏం చేస్తుంటారు, అసలు ఎవరెవరు ఎంత పని చేస్తుంటారు, ఎవరు మేనేజ్మెంట్ ఎవరు, అసలు ఇదంతా ఎవరు ఎక్కువ చూసుకుంటారో ఒకసారి చెప్పండి సార్. వీళ్ళ గురించి ఒకసారి చెప్తానండి. ఈమె లత, ఈమె వచ్చేసి మా వైఫ్ లేవు, ఈమె మా వైఫ్. మా వైఫ్ అండి. మా ఫ్యామిలీ వాళ్ళే 6 మెంబర్స్ దాకా ఉంటారు ఇక్కడ. ఈమె మా సిస్టర్. ఆమె వచ్చేసి మా సిస్టర్ అండి. ఓకే సిస్టరా? ఓకే ఈ కంపెనీకి మూల స్తంభం, ఈ కంపెనీ మొత్తం మెయింటైన్ చేసేది కళ్యాణి గారు అని. చూపించండి. కళ్యాణి గారు అండి. గత 7-8 సంవత్సరాల నుంచి మన కంపెనీకి మొత్తం చాలా యాక్టివ్ గా అండ్ మొత్తం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, మేమున్నా లేకున్నా చాలా ఇంట్రెస్ట్ గా చేస్తుందండి. వీళ్ళందరినీ రోల్ చేసుకుంటది. ఓకే ఇంకొచ్చేసి ఈమె స్రవంతి అని ఈమె ఉంది. ఈమె కూడా బాగా సతాయిస్తుంటది, అందరినీ సతాయిస్తుంటారా మేడం? కానీ వర్క్ బాగా చేస్తారండి. కామెడీ చేస్తారా? కామెడీ కూడా ఇలా ఏముందంటే అండి, ప్రతిదీ వీళ్ళకి ఫ్రీడమ్. వీళ్ళకి ఎటువంటి ఏమంటారు ఒక రూల్ అనేది లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ అనుకూలంగా. బట్ వాళ్ళు కూడా అదే న్యాయంగా అదే పద్ధతిగా ఉండడం వల్ల మాకు ఎటువంటిది ఇంతవరకు మేము వాళ్ళ మీద అరవడం కానీ వాళ్ళు మా మీద బాధపడడం కానీ అలాంటిది ఏమి ఉండదు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మేము మంచి వాతావరణంలో ఉంటామండి. ఇక ఇప్పుడు మా వైఫ్ ఉంది. మా వైఫ్ కూడా వాళ్ళతో పాటు కలిసి
వర్క్ చేసుకుంటది. మా సిస్టర్ అయినా సరే ఇప్పుడు ఆమె మొత్తం రూలర్ అని చెప్పాను కదా, అవును. 20 పొద్దుగాలు వస్తే సాయంత్రం దాకా అదే విధంగా ఆమె పని చేస్తూనే ఉంటది. ఓకే, ఇక్కడ ఎవరు చాలా సపోర్ట్. ఎవరు అనేది ఉండదు. ఓకే, ఆ, అందరూ సమానమే అంటారా? అందరూ సమానంగా ఇక్కడ పెట్టుకున్నాం. మేము ఏంటంటే ఒకటే ఎజెండా, ఒక పద్ధతి ప్రకారం అందరం ఒకటే సిస్టమ్ తో ఉండాలి. 10 సంవత్సరాల నుంచి యాక్చువల్ వీళ్ళు కూడా మంచి ఫస్ట్ టైం పాస్ కోసము ఏదో ఇంటి పక్కకు ఉంటది, జాబ్ చేస్తే బాగుంటది అనే ఆలోచనతో వచ్చారు. కానీ అలా వాళ్ళు కూడా సపోర్ట్ అయిపోయారు. మాకు కూడా కంపెనీ పెరిగింది అంచెలంచెలుగా, కొంచెం ఫస్ట్ క్వాంటిటీ ఉండే 2 లేడీస్ ఉండే, తర్వాత 3 లేడీస్ ఉండే. ఈ విధంగా చూసుకుంటే ఈ రోజు ఇదండి మన కంపెనీ. ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? ఇక్కడ వచ్చేసి దాదాపు 25 మంది దాకా ఉంటారండి. జెంట్స్ కూడా ఉంటారు మా దగ్గర. జెంట్స్ ఒక 10 మెంబర్స్ ఉంటారు. కాకపోతే బయట వాళ్ళ కంపెనీలలోనే అక్కడనే ఇన్ హౌస్ లో కొట్టేసి వస్తాం, ఇక్కడ కొట్టాం. అది ఎందుకంటే ఇక్కడ స్పేస్ సరిపోదు మనకు, ఆ మెటీరియల్ ని తీసుకొచ్చి ఇక్కడ కొట్టడానికి స్పేస్ ఉండదు. ఇది చిన్న ఐటమ్ కాబట్టి ఇది మనం ఇక్కడ కొట్టుకొని ఇక్కడ సెట్ చేయడానికి ఉంటుంది. ప్రతి కంపెనీలో ఇంత పెద్ద సెటప్ చేయలేము కాబట్టి కొన్ని అట్లా ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ సార్ ఆఫీస్ కూడా చూపిస్తాం. ఈ విధంగా కవర్లలో వస్తాయండి మనకి. ఓకే, అప్పుడప్పుడు ముళ్ళు ఉంటాయి, గట్టిగా ఉంటది. ఈ విధంగా ఇలా వేసిస్తుంటే వాళ్ళ కంఫర్ట్ ఉంటది. ఓకే, అట్లనే మన మెయిన్ ఆమె వెంకటమ్మ గారు అని, వెంకటమ్మ అన్నట. ఈ నేమ్స్, దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్, క్వాంటిటీ టోటల్ ఆమెదే రెస్పాన్సిబిలిటీ. అంటే ఏ చిన్న తప్పు జరిగినా ఆమెదే రెస్పాన్సిబిలిటీ. అంటే ఇండైరెక్ట్ క్యూసీ అనుకోరాదు. ఇక ఆమె వచ్చి రజిత గారు. రజిత గారు ఒకసారి చూడండి. ఈమె వచ్చేసి మా అకౌంటెంట్, మొత్తం టోటల్ అకౌంట్స్ చేస్తుంది. ప్రతి అంశం ఆమె చేతిలోనే ఉంటది. ఇక ఆమె ఒక రోజు రాకపోయినా మాకు పిచ్చి అయిపోతుంది. అంతేనా? అందుకే ఆమె డుమ్మా కొట్టనివ్వమని. ఓకే, ఆ విధంగా ఆమె చాలా జాగ్రత్తగా చూస్తుంది. ఇతను వచ్చేసి మా ఎంప్లాయ్ వాళ్ళ అబ్బాయి బాగా ఆడుకుంటాడు, నాతో చాలా ఆడుకుంటాడు. నాకు చాలా ఇష్టమైన జాను ఇతను. ఓకే, జాను మీ ఆఫీస్ డీటెయిల్స్ చెప్పండి సార్. నా ఆఫీస్ డీటెయిల్స్ అంటూ ఏం ఉండవు మనకు. అంటే ఆఫీస్ డీటెయిల్స్ మీన్స్ అర్థం కాలే. ఆఫీస్ డీటెయిల్స్ అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీ రన్ అవుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? దీన్ని కంపెనీ అన్నారండి. కంపెనీ దీన్ని వచ్చేసి స్క్రీన్ ప్రింటింగ్ వర్క్ ఇది ఓన్లీ. మనం ఓన్లీ ప్రింటింగ్ చేస్తాం. కంపెనీ అంటే మనం ప్రోడక్ట్ తయారు చేయడం అలాంటిది ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వచ్చే వరకు జాబ్ వర్క్ టైప్, అంటే స్క్రీన్ ప్రింటింగ్ చేస్తాం. కంపెనీ వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తారు, ఆ ఆర్డర్ ని కొట్టేసి, అంటే ఇప్పుడు డైరెక్ట్ స్టిచ్చింగ్, స్క్రీన్ ప్రింటింగ్, పత్రికలు కొట్టడము ఇలాంటిది ఏదో అదే ప్రాసెస్ ప్లాస్టిక్ మీద చేస్తాం. ప్లాస్టిక్ మీద ఇది పెద్ద సంస్థ లెక్క ఉండదు. కాకపోతే దేవుని దయ వల్ల మనం ఇచ్చే క్వాలిటీ సర్వీస్, మంచి క్వాలిటీ ఇవ్వడం వల్ల కస్టమర్స్ ఒకళ్ళు పెరిగినా కొద్దీ మనం కూడా మిషన్ వచ్చేసి 30,000-40,000 ఉంటుంది. అది 30,000 పెట్టి కొనాలంటే అప్పట్లో మన కష్టమైన లైఫ్ ఉండే ఒక 10 years బ్యాక్. కానీ దాన్ని అట్లా ఒకటి కొని తర్వాత ఆర్డర్ పెరిగినప్పుడు ఇంకోటి తీసుకొని అట్లా తీసుకొని ఇప్పుడు ఒక 5 మిషన్లు దాదాపు చేసుకున్నామండి. 5 మిషన్ల వరకు హాయిగా ఉందండి. సార్, ఈ ప్రోడక్ట్ అంతా మీరు డెలివరీ ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు మాకు కంపెనీ నుంచి డెలివరీ చాలానే ఉంటుంది. వాళ్ళు డీసీ పంపిస్తారు. వాళ్ళ క్వాంటిటీ ఒక బిల్లు మీద ఇంత క్వాంటిటీ 5,000 పీసెస్ మీకు పంపిస్తున్నామని పంపిస్తారు. 5,000 మనం కొట్టి, దాని కౌంటింగ్ అలాంటిది ఏమి ఉండదు. 5,000 కొట్టేసి మళ్ళీ వాళ్ళకి అదే డీసీని రిటర్న్ రాసేసి మన బిల్ బుక్ మీద రాసేసి ఇచ్చి పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ మీరే భరిస్తారా? అసలు మాకు ట్రాన్స్పోర్ట్ వేసుకుంటే మాకు సంబంధం ఉండదు. కంపెనీ వాళ్ళే వేయాలి, కంపెనీ వాళ్ళే తీసుకెళ్ళాలి. అంత హ్యాపీగా ఉంటుంది. మా కంపెనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. చెప్తున్నా కదండి, మన క్వాలిటీ మెయిన్, మన సిస్టమేటిక్ బాగుంటది. చూడండి ఎంత వర్క్ నడిచిన, ఎంత నీట్ అండ్ క్లీన్. ఇంకోటి మా కంపెనీ అనేది నీట్ అండ్ క్లీన్ అండ్ క్వాలిటీ, ఈ 3 కంపల్సరీ మెయింటైన్. జేవిఆర్ ప్రింటర్స్ షాప్ దగ్గరకు వచ్చామండి. చూడండి, ఇక్కడ వచ్చే జేవిఆర్ ప్రింటర్స్ ఇది ఇప్పుడే అయిపోయిందంటే దీని డీటెయిల్స్ పూర్తిగా మీకు చెప్పాను. మీకు ఇలాంటి ఇంకా మరెన్నో వీడియోలు చూపిస్తాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు జేవిఆర్ ప్రింటర్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ కానీ ఇంకా మీకు మరి కొత్త వీడియోలు మీకు చూపిస్తూ ఉంటానండి. చూడండి, జేవిఆర్ ప్రింటర్స్, ఇతను ఫ్యాన్స్ అండ్ అవన్నీ ప్రింట్ చేస్తూ ఉంటారు. మొబైల్ నెంబర్ చూడండి, జేవిఆర్ ప్రింటర్ యొక్క 9866842949. ఇంకొక నెంబర్ ఉందండి 9182164700. మీకు ఏదన్నా మీకు దీంట్లో క్వాలిటీ బాగుంటుందండి, క్వాంటిటీ బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు ఒక రండి, మీ ఓనర్ని కలవండి, మాట్లాడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైన్ అప్ ప్రవీణ్. మొబైల్ నెంబర్ కనిపించాలి.
చూడండి జేవిఆర్ పూర్తి డీటెయిల్స్ మీకు దీంట్లో పెడుతున్నానండి. చూడండి మీకు ఏదైనా ఉంటే మీకు ప్రింటింగ్ కానీ